రికార్డింగ్ నెంబర్ 128 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. మనం రెడ్లుగడ్డ ఎలా మొలిచింది, మరేమో దర్భలు ఎలా మొలిచినాయి, అవి ఉన్న ప్రదేశాలు ఎంత పవిత్రము అనేది చెప్పుకున్నాం ముందర. విష్ణువు వరాహ రూపం ధరించినప్పుడు శరీరాన్ని గట్టిగా విదిలించటం, అడవి పంది దేహంలో ఉన్న బిరుసైన వెంట్రుకలు ఎగిరి రాలి పడటం, అవన్నీ కొన్ని బ్రహ్మావర్తమున పడెను. ఆ ప్రదేశం అంతా దర్భలతో రెల్లుగడ్డితో నిండెను. ఆ వెంట్రుకలే దర్భలు కూడా అయ్యెను అని చెప్పారు ఇక్కడ. అంటే అర్థం ఏంటంటే దర్భలు మొదలైనవి, దర్భలు మొలిచే ప్రదేశము బ్రహ్మావర్తము అనేటటువంటి ఆ భూమి, పవిత్ర భూమి యజ్ఞానికి అనుకూల, యజ్ఞార్థ కర్మలు అంటే యజ్ఞం లాంటి పనులు చేయటానికి అనుకూలమైంది. ఋషులందరూ కూడా చేరక్కడ యజ్ఞాలవి చేశారు అని చెప్పారు. యజ్ఞాలకి దర్భలు వాడతారు. అదేవిధంగా యజ్ఞాలకి ఇబ్బంది కలిగించే రాక్షసులని తరిమి కొట్టడానికి కూడా ఆ దర్భల్నే మంత్రించి వాడుతారు అని అర్థమైంది, చెప్పుకున్నాం మనం. దాన్నే లోపల ఇన్నర్ మీనింగ్ చెప్తూ ఉన్నారు ఇక్కడ. మంత్రార్థము అంటారు. మంత్రార్థం అంటే ఇన్నర్గా ఉన్న మీనింగ్. ఇక్కడ ప్రతిదీ కూడా మనతో ఇంటర్ కనెక్టెడే, విడిగా ఏమీ ఉండదు. మన గురించి చెప్పిందే, మనలో ఏముందో బయట సృష్టిలో కూడా అదే ఉంటుంది. కాబట్టి ఇన్నర్ మీనింగ్ చెప్పుకోకపోతే మనకి దాని అసలు విషయం తెలియదు. బ్రహ్మావర్తము అంటే భూగోళము, మన శరీరము కూడా రెండు అర్థాలు వస్తాయి. భూగోళంలో ఒక పర్టికులర్ ప్రదేశం, అలాగే కాకుండా మన శరీరం కూడా బ్రహ్మావర్తము అని ఇంతకుముందు చెప్పుకున్నాం. మట్టి నుంచి అన్ని రకాల దేహాలు కూడా పుట్టినాయి. భూగోళం ఏర్పడి భూగోళంగా ఉన్న మట్టి నుంచి, పంచభూతాల నుంచి శరీరాలన్నీ వచ్చినాయి. అందులో ఉచ్చారణ స్వరూపం ఏమిటంటే మనలో నుంచి వచ్చే శబ్దం ఏమిటంటే అది శ్వాస. శ్వాసకు ఒక శబ్దం ఉంటుంది. మనకు అంతకంటే పెద్ద శబ్దాలు వేరే ఉంటాయి కాబట్టి అది వినపడదు. కానీ అసోహం అనేటటువంటి శబ్దం శ్వాసలో ఉంటుంది, ఓంకారం. ఆ ఉచ్చారణ స్వరూపంగా ఉంటుంది. అదే రకంగా శ్వాస అవయవాలు, శ్వాసని పీలుస్తూ వదులుతూ ఉండేవి గరుత్మంతుడి రూపం అన్నమాట అవి. అందుకని దాని రెక్కలు గల పక్షి అని సింబాలిక్గా చెప్పారు. వెన్నెముక అంటే సరస్వతి నది ప్రవహించే మార్గం. అది వెన్నెముక ఏమిటంటే సరస్వతి నది ప్రవహించేదే. వెన్నెముకే దాని మార్గం, నది ప్రవహించే మార్గం. మనుషులకి జుట్టు పెరిగే ప్రదేశమైన తల లోపలి భాగం అంతా నాడీ కేంద్రాలన్నీ ఏర్పడినాయి. అంటే మొత్తం మనం చెప్పాలంటే అక్కడ ఎఫెక్ట్ అయితే మనకు కూడా తెలుసు ఆ విషయం. మెదడులో ఏదైనా ఎఫెక్ట్ అయితే బాడీ మొత్తానికి ఎఫెక్ట్ అవుతుంది. అటువంటి ముఖ్యమైనటువంటి మూలతత్వం నాడీ కేంద్రాలన్నీ కూడా ఏర్పడ్డాయి. అన్ని నాడీ కేంద్రాలు ఏంటంటే ఋషిత్వానికి, అంటే ప్యూరిటీకి, క్రమశిక్షణకి చాలా సిస్టమేటిక్గా ఉంటాయి అవి. దానికి కావలసిన బుద్ధి బలం పనిచేయాలంటే ఆ నాడీ కేంద్రాలే కారణం అన్నమాట. ఆ నాడీ కేంద్రాలని ఆధారంగా తీసుకుని సాధన చేసి యజ్ఞార్థ కర్మలన్నీ కూడా ఋషులు చేశారు అని చెప్పి, అంటే తమ శరీరంలో ఉన్న శక్తుల్ని కనుక్కున్నారు వాళ్ళు. దేహధారుల్లో అంటే శరీరం ధరించిన వాళ్ళల్లో రాక్షస గుణాలన్నీ ఉంటే వాటిని దమించడానికంటే వాటిని ఆపేసేయటానికి కావలసిన సాధన మార్గాలన్నీ కూడా ఏర్పరిచారు. అంటే మనలో నుంచి వచ్చే రాక్షస గుణాలు మనం కూడా చెప్పుకున్నాం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనే రాక్షస గుణాలు ఉన్నాయి మనలో. అవి రాక్షస గుణాలు అని ఎందుకు చెప్పారంటే రెండు ఉంటాయి. పాజిటివ్ నెగటివ్ లేకపోతే సృష్టే లేదు మనకి. సో ఆ రాక్షస గుణాలు అనబడేవి అసలు ఎందుకు ఉన్నాయి అంటే ఒక పర్సనాలిటీ కన్స్ట్రక్షన్కి అవన్నీ కూడా కావాలి. నిదానంగా మనం అణువు దగ్గర నుంచి మొదలుపెట్టి మినరల్స్, చెట్లు, చేమలు, జంతువులన్నీ అయిపోయి మనిషి దాకా జీవితం వచ్చింది. శరీర నిర్మాణం
మేధస్సు అన్నీ వచ్చినాయి. ఆ మనిషిగా ఉన్నవాడు తనని తను సంస్కరించుకోవాల్సిన అవసరము, సంస్కరించుకోగలిగిన సత్తా మనిషికే ఉన్నాయి. కానీ జంతు లక్షణాలు ఇంకా మిగిలి ఉంటాయి. ఆ జంతు లక్షణాలు ఏమిటి అంటే, ఆ ఆహారాన్ని సంపాదించుకోవటానికి గానీ, మనకి జంతు లక్షణాలు చెప్పక్కర్లే. మనకి తెలుసు. మనం ఒక విధంగా చెప్పాలంటే తెలివితేటలు లేవు గానీ ఇన్‌స్టింక్టివ్‌గా పనిచేసే లక్షణాలు. అవి బతకటానికి అవసరమైన లక్షణాలు. ఆ లక్షణాలన్నీ గూడా ఉంటాయి మనిషిగా వచ్చినా గూడా. వాటినన్నిటిని సంస్కరించుకుని చక్కగా పర్సనాలిటీ డెవలప్ చేసుకోవాలి మనిషి. ఆ పర్సనాలిటీ డెవలప్ చేసుకోవటానికి ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనేవి అవసరం అవుతాయి. ఎందుకంటే కామము అంటే వాడు తన ఆహారం తను సంపాదించుకోవాలి. తనకొక కోరిక అనేది, ఒక ఇష్టం అనేది కలగాలి. కలిగి క్రోధం, ఆ క్రోధం ఎట్లా ఉంటుందంటే తన ఆహారం కానీ తనకి సంబంధించిన వాటిని ఎలాగైనా సంపాదించాలనే పట్టుదలలో క్రోధం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. లోభమేమో దాచిపెట్టుకోవాలనే కోరిక, ఇంకొకళ్ళకి అందకుండా దాచిపెట్టుకోవాలనే కోరిక. మదం అంటేనేమో దగ్గరికి ఎవరిని రానివ్వకుండా కొంచెం పొగరుమోతుగా ఉండటం అనేది. మాత్సర్యం అంటే అసూయ, ఇంకొకరిని చూసి అసూయ పడి తను కూడా ఎక్సెల్ అవ్వటం అనే ప్రాసెస్లోకి వెళ్తాడనమాట. ఆ రకంగా ఈ 6 లక్షణాలు కూడా అవసరం అవుతాయి పర్సనాలిటీ డెవలప్మెంట్కి. అవి అవసరమైనప్పుడు వాటిని వాడుకొని పర్సనాలిటీ డెవలప్ చేసుకుంటాడు. ఒక నిండు మనిషి అయ్యాడు, తనను తను మేనేజ్ చేసుకోగలిగిన సత్తా వచ్చింది అంటే, మనం ఇంటి కప్పు కోసం స్లాబ్ వేసిన తర్వాత రాటల్ని ఉపయోగించినట్టుగా ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలని వాడుకున్న తర్వాత పర్సనాలిటీ డెవలప్మెంట్ అయిపోయింది అంటే ఒక మనిషి నిలబడగలిగాడు. ఇంకా సంస్కరించుకోవడం అనేది తేలికైన పని. అంటే స్లాబ్ గట్టిపడింది, ఇంటి కప్పు చక్కగా నిలిచింది. అది అయిన తరువాత కూడా ఇంకా రాటలన్నీ ఇంట్లోనే ఉంచుకుంటే మనుషులు నడవటానికి అడ్డంగా ఉంటాయి. మనకి చోటు ఉండదు అక్కడ. ఆ రాటలన్నిటిని ఎలాగైతే తీసేసి ఇల్లు క్లీన్ చేసుకుని అది నివాస యోగ్యంగా మనం ఉండటానికి వీలుగా చేసుకుంటామో, అదే విధంగా ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేవి ఇక్కడ మనకి అడ్డం వచ్చేస్తాయి. ఇంకా ఎప్పుడైతే వాటి పని అయిపోయిందో, పని అయిపోయిన తర్వాత ఆ వస్తువు ఇంకా అక్కడే పెట్టుకుంటే మనకు అడ్డంగా ఉంటుంది. ఆ రకంగా అవి అప్పుడు అరిషడ్వర్గాలుగా అయినాయి. అవి అరి అంటే శత్రువు. అంతకుముందు అవి అరిషడ్వర్గాలు కాదు, అవసరమైనవే. అవసరం లేనివి భగవంతుడు ఏవి పెట్టలేదు సృష్టిలో. అవసరమైనవే, అవసరం వాడుకున్నాము. ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్, ఒక మనిషిగా నిలబడటం అనేది జరిగిన తర్వాత వీటన్నిటినీ కూడా తన సంస్కారంతో, తన తపస్సుతో, తన యోగ మార్గంలో వెళ్ళటం ద్వారా ఇవన్నీ పక్కన పెట్టాలి. ఈ రాటలన్నీ తీసేయాలన్నమాట. అలా తీసేస్తూ ఉండటమే క్రమశిక్షణతో ఋషిగా ఉండటానికి అవన్నీ కూడా అవసరం. దేహం ధరించిన వాళ్ళల్లో అసుర గుణాలని దమించుటకు కావాల్సిన సాధన మార్గాలు ఏర్పరిచారు అంటే ఇదేనమాట. అసుర గుణాలంటే ఇవే అసుర గుణాలు. ఈ అసుర గుణాలను పక్కన పెట్టుకోవాలంటే యోగ మార్గంలో చాలా సాధనలు ఏర్పరిచారు ఋషులందరూ కూడా. మన కోసమే, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం వాళ్ళు, ఋషులు అనేవాళ్ళు మొట్టమొదట పుట్టిన వాళ్ళు. వాళ్ళందరూ చక్కటి మార్గాలు మన దోవలు పెట్టారు, మనకి దోవలు ఏర్పరిచారు. నాడీ కేంద్రములు అంటే ఏంటంటే, నాడీ కేంద్రములే దర్భల తోటలు అని చెప్పారు. దర్భలు వాడతారు యజ్ఞాల్లో, యాగాల్లో. దర్భలు పెరిగిన ప్రదేశంలో నివసించటము, దర్భలు వేసిన నీళ్లు తాగటము మనిషి యొక్క మేధాశక్తిని వృద్ధి చేస్తాయి అని సూచన అన్నమాట మనకి. మేధాశక్తి అంటే తెలివితేటల్ని మించినటువంటి బుద్ధితో సంబంధించిన మేధస్సు అది. అక్కడే మొత్తం అంతా కూడా ఓపెన్ అవుట్ అవ్వవలసిన అవసరం ఉంది. అక్కడ ఓపెన్ అవుట్ అయితే మనకి తెలియని విషయము అనేది ఉండదు, మనం ఎవరమో మనకి తెలిసిపోతుంది. ఆ మార్గానికి ఈ దర్భలు అనేవి నాడీ కేంద్రాల
తో నాడీ కేంద్రాలే, తలలో ఉన్న నాడీ కేంద్రాలే దర్భల తోటలు అని అలా సింబాలిక్గా చెప్పారు అని చెబుతూ ఉన్నారు. మను ఇంతలో తన పట్టణానికి ప్రవేశించాడు. అంటే కూతురు పెళ్లి చేసి కద్దముడికి ఇచ్చేసి వెనక్కెళ్ళాడు. ఆ దోవంతా పాపం ప్రజలందరూ ఎంతో స్తుతి చేస్తూ రాజుగారు వచ్చారని మంగళవాద్యాలతో వచ్చి చక్కగా అనేక రకాల కానుకలు తెచ్చిచ్చారు రాజుగారికి. వైభవంగా పురప్రవేశం చేశాడు. పురంలోకి, తన నగరంలోకి వెళ్ళి తాపత్రయాలన్నిటినీ శమింపచేసే భగవద్భక్తిని వృద్ధి పొందించుకున్నట్టు ఆయన. ఆ భగవద్భక్తిని, తాపత్రయములు అంటే 3 రకముల తాపములు. తాపము అనే మాట చాలా బాధాకరంగా ఉంటుంది. మనకి తాపం పుట్టిపోతుందండి అంటాం. మామూలుగా మనం అనేక విషయాలకు వాడతాం. ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉంటే తప్పించిపోతూ ఉంటారు, తాపం పుట్టిందంటాం. అట్లా ఇది మానసికమైన తాపం అన్నమాట. 3 రకాల తాపాలున్నాయి. ఆ 3 రకాలని తాపత్రయములు అంటారు. 3ని త్రయము అంటారు కాబట్టి. ఈ 3 రకాల వాటిని శమింపజేయటం కోసమని, శమింపజేయటం అంటే మనల్ని బాధ పెట్టకుండా శాంతింపచేయటం వాటిని. అవి అణిగి మణిగి ఉంటాయన్నమాట. భక్తి మాత్రమే దీన్ని ఆపగలది. తాపత్రయాలని శాంతింపజేసేది భగవద్భక్తి మటుకే. దేవుడి యందు భక్తి ఉండటం వల్ల వినయవంతుడవుతాడు. ఆ వినయం వచ్చినప్పుడు ఈ తాపత్రయాలు ఇబ్బంది పెట్టవు. కాబట్టి ముఖ్యంగా భగవద్భక్తిని బాగా వృద్ధి చేసుకున్నాడు మనువు. చేసుకుంటూ కొడుకులు, మిత్రులు, భార్య, బంధువులు అందరూ చుట్టూతా ఉండగా సుఖంగా ఉన్నాడు ఆయన. ఎప్పుడైనా కూడా మనశ్శాంతి లేకపోతే ఏమున్నా కూడా సుఖం ఉండదు. ఏసీ రూమ్లో ఉండొచ్చుగాక మనం, కానీ మనస్సుకు ప్రశాంతత ఉంటేనే సుఖం అనేది వస్తుంది. ఆ మనస్సుకు ప్రశాంతత రావాలంటే ఈ తాపత్రయములు అనే వాటిని వదిలించుకోవాలి. అవి వదిలించుకోవాలంటే భగవద్భక్తి వృద్ధి పొందటమే దానికి మార్గం. తన నుంచి వచ్చిన వృద్ధి పొందిన సృష్టి జీవులలో భగవద్భక్తిని పెంపొందించటం కూడా అనే అర్థం ఇక్కడ. తనలో భగవద్భక్తిని పెంచుకున్నాడు అంటే సృష్టి జీవుల్లో కూడా భగవంతుడి యందు భక్తిని పెంచాడు ఆయన అని అర్థం. ఎంతో భక్తితో ప్రతిరోజు విష్ణు కథల్ని చెప్తూ ఉంటాడు ఆయన. విష్ణువుకి అంకితం చేసిన గంధర్వ వీణని మీటుతూ సంగీతం పాడుతూ ఉన్న వారి భక్తి గీతాలు విని సంతోషిస్తాడు ఆయన. తను కూడా గానం చేసి వీణానాదంతో పరవశిస్తూ ఉంటాడు. సమస్త సంపదలు ఉన్నా కూడా వాటి మీద మోహము, అనురాగము లేకుండా ఉంటాడు. అన్ని వేళల యందు విష్ణు సేవయే నిత్యముగా ఏర్పరచుకొనెను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. ఎందుకండి అన్ని సంపదలున్నా వాటి మీద ఎందుకు అనురాగం లేదు అంటే, ఉన్న వాటి మీద అనురాగము అనేది మనం పెంచుకుంటే, ఒక ఇష్టాన్ని పెంచుకుంటే ఉన్న వస్తువుల మీద వాటితో మనకు అటాచ్మెంట్ ఏర్పడుతుంది. అటాచ్మెంట్ ఏర్పడినప్పుడు ఏమవుతుందంటే డిపెండెన్సీ వస్తుంది. ఆ వస్తువు లేకపోతే మనలో ఒక భాగం అయిపోతుంది. అటాచ్ చేసుకుంటాం దాన్ని. మనతో అటాచ్ చేసుకున్నప్పుడు అది కనుక లేకపోతే మనమే ముక్కలైనంత బాధ కలుగుతుంది మనకి. అందుకని సుఖపడదలుచుకున్న వాడెవడు కూడా దేంతోనూ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అంటే అది అయ్యే పని కాదు. కాబట్టి విష్ణు సేవలో ఎప్పుడూ ఉంటే, విష్ణు సేవయే నిత్యము అంటే ఎప్పుడూ విష్ణు సేవలో ఉండేట్టుగా తనను తాను మలచుకున్నాడు. ఆ స్వయంభువ మనువు అనేటటువంటి మహారాజు, మొట్టమొదటి మహారాజు ఆయన. అన్ని వేళల యందు విష్ణు సేవయే, ఎప్పుడూ అదే. ఎందువల్లంటే అది లేకపోతే ఇక్కడ అతుక్కుంటాం కాబట్టి, ఎక్కడెక్కడో పోయి అన్నీ అతికించుకొచ్చినప్పుడు అవన్నీ మనల్ని గుంజి బాధ పెట్టేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడూ భగవద్భక్తిని బాగా అలవాటు చేసుకున్నాడు. విష్ణు సేవలోనే ఉంటాడు ఎప్పుడు ఆయన. విష్ణువు పాదాల మీద పెట్టిన తులసి దళాల పరిమళాలు ఒప్పుకుంటాడు. విష్ణు కథల్నే వింటాడు. విష్ణువుకు అర్పించిన తులసి దళాలని స్వీకరిస్తాడు. అదే రకంగా విష్ణు సేవ కాకుండా వేరుగా సంసారం కానీ, వేరే కథలు కానీ,
వేరే వేరే మనం చేసేటటువంటి పనులు కానీ ఏమీ చేయడు. ధర్మ అర్థ కామాల సాధన కానీ ఆయనని ఆకర్షించలేదుట. ఒక్క మోక్ష మార్గం ఒక్కటే. మోక్ష మార్గానికి సంబంధించినటువంటి పనులనే సంకల్పిస్తూ ఉంటాడట ఆయన. ధర్మ అర్థ కామములు అంటే, అర్థము అంటే డబ్బుకు సంబంధించిన విషయాలు, ధర్మము అంటే మనం ఆచరించవలసిన ధర్మము, సృష్టిలో ఉన్నటువంటి ధర్మము, కామము అంటే కోరిక. ఇవన్నీ కూడా ఆయన దృష్టిని ఎప్పుడూ ఆకర్షించలేదుట. మోక్ష మార్గానికి అవసరమైన పనులని సంకల్పం చేసుకుంటూ ఉండేవాట. చతుర్ముఖ బ్రహ్మ లాగానే మనువు కూడా ప్రజల్లో అంతర్యామిగా మన్వంతరం అంతా జీవిస్తాడు. అంతర్యామిగా ఉంటాడుట. ఆ మనువు కూడా ప్రతి జీవిలోనూ అంతర్యామిగా ఉంటాడు. మన్వంతరం అంటే తను జీవించి ఉన్నంత కాలం, తను పరిపాలన చేసినంత కాలం అలాగే ఉంటాడు. కాబట్టి వాళ్ళందరి యందు, అందరి లోపల ఉంటాడు. కాబట్టి విష్ణు భక్తిని, సేవాబుద్ధిని పుట్టించటానికి సంకల్పం చేసుకుంటాడు. వారి ప్రజల సాధనయే తన సాధనగా మెలగెను అని చెప్తూ ఉన్నారు ఇక్కడ. వేదార్థానికి గోచరించే విష్ణుమూర్తి చరిత్ర ప్రసంగంలో ఎప్పుడు మునిగిపోయి ఉంటాడుట. వేదార్థాంక తెలుస్తుంది. విష్ణుమూర్తి చరిత్ర తెలుసుకున్న వాళ్ళకి వేదార్థం తెలుస్తుంది. అంటే మనమెవరో మనకు తెలుస్తుంది, దైవం ఎవరో తెలుస్తుంది. ఎప్పుడు కూడా కాలం గడవటమే తెలియని స్థితిలో బిజీగా ఉంటాడు ఆయన. బిజీ అంటే బిజీ బీ కాదు, ప్రతి క్షణాన్ని దైవ చింతనలో సద్వినియోగం చేసుకుంటాడు. స్థిమితంగా, సుఖంగా, హాయిగా ఉంటాడనమాట. విష్ణునిలోనే సమాధి నిమగ్నుడైనందువల్ల బాహ్య ప్రపంచపు కాలం ఆయనకి తెలియకుండా గడిచిపోతుంది. కాబట్టి ఆయుర్దాయం అనేది ఆయనకి చాలా ఎక్కువ. మన్వంతర కాలం ఆయనకున్నది. మన్వంతరం అనే పేరు కూడా వచ్చింది. ఆయన జీవితకాలం చాలా ఎక్కువగా ఉంది. సుదీర్ఘమైన ఆయుర్దాయం అంటున్నారు. తనకు వేరుగా భౌతిక దేహం ఎలాగూ లేదు. కాబట్టి జీవులు తన రాజ్యంలో దేహాలు ధరిస్తూ విడుస్తూ ఉన్నా కూడా మనువు ఆయుః ప్రమాణం ఎక్కువగా ఉన్నవాడవటం, విష్ణుమయ సమాధిలో కాలం గడపటం వల్లనే జీవులు పుడుతూ పోతూ ఉన్నారు. కానీ మనువు మటుకు ఎప్పుడు లోపలగా అంతర్యామిగా అందరి జీవులలో ఉండటం వల్ల, విష్ణుమయ సమాధిలో కాలం గడపటం వల్ల చాలా సుదీర్ఘమైన ఆయుర్దాయంట ఆయనకి. విష్ణు కథలు వింటూ, ధ్యానిస్తూ, ఇతరులతో కలిసి పాడుకుంటూ, నిద్ర, మెళకువ, స్వప్నము అనే స్థితులన్నీ దాటి నిలిచాడనమాట ఆయన. విష్ణుని దాసుడైపోయి శరీరానికి, మనస్సుకు కలిగే బాధలను వీటిని ఆయన పొందలేదు అంటున్నారు. అంటే మన మనస్సు వేరే ఎక్కడో ఉన్నప్పుడు మనకి శరీరానికి కలిగే బాధలు కూడా మనకి తెలియకుండా జీవితం అయిపోతుందన్నమాట. అట్లాగే దేవతలకు, నరులకు, పంచభూతాలకు సంబంధించిన ఏ బాధల్లోనూ ఆయన చిక్కుకోలేదుట. దానికి మనువు ఎలా జీవించాడంటే, తాపత్రయములను జయించే భగవద్భక్తిని బాగా డెవలప్ చేసుకుని ప్రజలకు కూడా దాన్ని బోధించాడు. ఆ భక్తి వల్ల ఆది భౌతికము, ఆధ్యాత్మికము, ఆది దైవికము అనబడే 3 రకాల తాపాలు కూడా శమిస్తాయి అని శాసించాడు. అలాగే ధర్మము, అర్థము, కామము అనే త్రివర్గాలని కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని, సంసార జీవులు ఆచరిస్తూ ఉంటారు వీటిని, కానీ త్రివర్గాలు ఆచరించటం తమ కోసంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు జీవనోపాధికి, బతకటానికి వృత్తి ధర్మం నిర్వర్తించటము అది ధర్మం అనుకుంటారు. దానివల్ల డబ్బు సంపాదించటం అర్థము అనుకుంటారు. అర్థం వల్ల రకరకాల వస్తువుల్ని, బంధువులని, మనుషుల్ని చుట్టూత పెంపొందించుకోవటం కోసం చేస్తూ ఉంటాం. డబ్బు అనేది అలా సంపాదిస్తాం. వీళ్ళందరితో సుఖంగా ఉండాలని మన ఉద్దేశం. మోక్షం కోరిన వాళ్ళు మటుకు ఇంకొక దృష్టితో త్రివర్గాల్ని చేస్తారు. ఏంటి త్రివర్గములు అని చెప్పుకున్నాం కదా. ధర్మార్థ కామ మోక్షం. కామములను మోక్షం కోసమే వాళ్ళు ఆచరిస్తారు. మోక్షం కోసం స్వధర్మం ఆచరిస్తారు. దానికోసం డబ్బు సంపాదించుకుంటారు అవసరమైతే.
సత్కర్మాచరణ కోసం దేహాన్ని అన్నంతో పానీయాలతో పోషించటం వాళ్ళ మార్గం. స్వయంభువ మనువు ఈ మార్గాన్నే అనుసరించాడన్నమాట. కర్మాచరణ ధర్మ అర్థ కర్మ అన్నారు కాబట్టి సత్కర్మాచరణ ఉట్టి ఏదో ఒక పని కాకుండా అది చేయటం ద్వారా కేవలం మోక్షం వైపే అన్నీ చూపిస్తాయి. 3 వేళ్ళు మోక్షం వైపే చూపిస్తాయి. 3 మార్గాలు. ఈ మార్గంలో ఉన్నందువల్ల శరీర బాధలు అనేవి ఏవి ఉండేవి కదా ఆయనకి. అంటే పుట్టటం, పోవటం, వ్యాధి, ముసలితనం, మృత్యువు, మానస బాధలంటేనేమో ఈర్ష్య, అసూయ, రుణానికి అప్పులకు సంబంధించిన బాధలు, రకరకాల వేదనలు, చింతలు ఇవేమీ ఉండేవి కదా ఆయనకి. దివ్య వ్యధలు అంటే పూర్వకర్మని బట్టి విఘ్నాలు మొదలైన వాటిని దివ్య వ్యధలు అంటారనమాట. మానుష వ్యధలు అంటే ఇంకొకరి వల్ల బాధలు పడటం. భౌతిక వ్యధలంటే పంచభూతాల వల్ల బాధలు, అంటే భూకంపాలు, తుఫాన్లు, అతివృష్టి, అనావృష్టి, వాన విపరీతంగా కురవటం, లేకపోతే అసలు కురవకపోవటం, అగ్నిపర్వతాలు పేలటం, వరదలు రావటం, సముద్రం పొంగటం, ఇట్లాంటివన్నీ కూడా పంచభూతాల వల్ల కలిగే బాధలు. ఈ విధంగా విదురుడికి మైత్రేయుడు ఎంతో శ్రద్ధగా పరమ పవిత్రమైన స్వయంభువ మనువు చరిత్రంతా కూడా వినిపించాడు. ఆ తర్వాత కర్దమ ప్రజాపతి కథ వినిపిస్తాను అని సంతోషంగా చెప్పాడు. ఇట్లా స్వయంభువ మనువు దేవహూతిని కర్దముడికిచ్చి పెళ్లి చేసి వెళ్ళిపోయిన తర్వాత దేవహూతి ఎంతో నిర్మలమైన ప్రతిభక్తితో వెలిగిపోతూ ఉన్నది. ఆవిడ భర్తయే తనకు దిక్కుగా నమ్మి పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అర్చించినట్టుగా, భక్తి చేసినట్లుగా కర్దముణ్ణి ఆవిడ ఆ విధంగా అర్చించిందిట. ఆయన మనస్సు నెరిగి ప్రవర్తించిందిట ఆవిడ. నానాటికి రోజు రోజుకి శ్రద్ధ, భక్తి, ప్రేమ రెట్టింపయ్యేటట్టుగా ఆయన దగ్గర ఆవిడ శుశ్రూష చేస్తూ ఉన్నది. కర్దముడికి దేవహూతి శీల సంపదతో కూడిన మహా తేజస్సు కలిగి కామం, క్రోధం, దంభం, లోభం ఈ గుణాలు ఏమీ లేని జీవితాన్ని ఆవిడ గడుపుతుంది. అంటే మనకి సమంగా అర్థం కాదు కాబట్టి మనం ఎందుకు అట్లా చేయాలి? ప్రతిదానికి మనకి ఈ కాలం ఇది కలికాలం కాబట్టి నెగటివిటీగా ఉంటుంది. ఎందుకు చేయాలి? భర్తకి ఎందుకు సేవ చేయాలి? ఇక్కడ భర్తకి సేవ చేయటం అనేది ముఖ్యంగా చెప్పటం లేదు. వీళ్ళు చేసింది ఏంటంటే తమని తాము చక్కని స్థితిలో నిలబెట్టుకునే సాధన ఇది. ఒకరికి సేవ చేయాలంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, మన కోరికలు దమించుకోవాలి, మనం వినయంగా ఉండాలి, మనలో భక్తి ఉండాలి, మనలో శ్రద్ధ డెవలప్ చేసుకోవాలి. ఒకరికి శుశ్రూష చెయ్యాలి అంటే మనల్ని మనం ఛానలైజ్ చేసుకొని తీరాలి. అది మన కోసం చేసేదే కానీ వాళ్ళ కోసం, అవతల వాళ్లకు ఏ రకమైన లాభం లేదు. అంతేకాదు సామాన్య మానవుల్లాగా ఈ భార్య చేసే శుశ్రూషలన్నిటినీ ఒప్పుకున్న భర్త డిపెండెంట్ అయిపోతాడు. డిపెండెంట్ అయినప్పుడు అది అతనికి ఎప్పటికీ మంచిది కాదు. ఎవరైనా కూడా ఒక డిపెండెన్సీ అనేది ఎప్పుడూ ఎవరికి మంచిది కాదు. అందువల్ల వాళ్ళు సేవ చేయించుకునే భావంతో ఋషులు ఉండేవాళ్ళు కాదు. సేవ చేయాలి వీళ్ళనే భావం వాళ్ళకి లేదు. ఋషికి సేవ చేయాలి అనే భావం శిష్యులకు ఉంటుంది. గురువుకి సేవ చేయాలనే భావం శిష్యుడికి ఎందుకు ఉంటుందంటే తనని తను మలచుకోవటానికి అదొక మార్గం కాబట్టి అలా ఉంటుందన్నమాట. తర్వాత తనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు గురువుగారు తనకి తోడున్నాడనేటటువంటి ధైర్యం అవన్నీ కూడా ఇంక్లూడెడ్ అన్నమాట. ఇక్కడ మనం సింపుల్గా చెప్పుకోవాలంటే పెళ్ళైపోయింది అంటే ఇద్దరు మనుషులు ఒక మనిషిగా ఉన్న వాళ్ళు ఇద్దరు ఒకటయ్యారు. ఒకటవ్వటం అంటే ఒకరినొకరు ఒప్పుకోవటము అనే ప్రాసెస్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఒప్పుకోకపోతే మన జీవితాల్లాగానే ఉంటుంది. ఒప్పుకోవటం అంటే కూడా ఏంటంటే ఆయన మారాలండి, ఆయనలో ఈ లక్షణాలు చెడు లక్షణాలు అని ఆవిడ ఇదంతా మానేయాలండి అని ఆయన, ఇది కాదు ఒప్పుకోవటం అంటే. ఎవరిలో ఏ గుణాలుంటే ఆ గుణాలతో, మంచి గుణాలతో, చెడు గుణాలతో, సోకాల్డ్ చెడు గుణాలే ఉండవు సృష్టిలో. ఇది భగవంతుడి సృష్టి. బాగు చేసుకుని ముళ్ళకంపలన్నీ పక్కన పడేసి చక్కగా దారి చేసుకోవాల్సిన అవసరం ఉంది, కానీ అవి చెడు అని మనం చెప్పే అధికారం మనకు లేదు. ఎందుకంటే
వాటిని తొలగించుకునే మార్గం కూడా మన దగ్గర ఉంది కాబట్టి పక్కకు పెట్టి చక్కని దారి చేసుకోవాలి. అందువల్ల అది తొలగించుకోవటం కోసం మనం ఆచరించే పద్ధతే గాని, ఇక్కడ జెండర్ గాని, మ్యాన్ పవర్ అని, ఆడవాళ్ళు తక్కువని అవన్నీ లేవు. బాగుపడదలుచుకుంటే ఇదొక మార్గం ఇచ్చారు. ఇద్దరు మనుషులున్నప్పుడు ఒకరినొకరు ఒప్పుకోకపోతే జీవితాలు పాడైపోతాయి. బతికిన ఒకవేళ 90 ఏళ్ళో, 100 ఏళ్ళో బతికినా సుఖం ఉండదు ఆ జీవితంలో. ఒకరినొకరు ఒప్పుకోవటం నేర్చుకున్నప్పుడు, ఒకరినొకరు క్షమించటం, ఫర్గివ్ చేయటం నేర్చుకున్నప్పుడు మనశ్శాంతి ఉంటుంది. ఇంకొకరిని ఎందుకండి మనం క్షమించాలంటే, మనం సుఖపడాలంటే అవతల వ్యక్తిని క్షమించాలి. మనం గొప్పవాళ్ళమని క్షమించటం కాదు. మనలో వాళ్ళని ఒప్పుకోకపోతే లోపల నుంచి విపరీతమైన ఫోర్స్ మనకి వస్తూ ఉంటుంది వాళ్ళని చూసినప్పుడల్లా. కోపం అనొచ్చు, రియాక్టివ్ ప్యాటర్న్ అనొచ్చు, రకరకాలుగా మన ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది వాళ్ళ మీద. అక్కసుగా ఉంటుంది మనకి. అవన్నీ పోవాలంటే మనం ఒప్పుకోవటం అనే ప్రాసెస్ చేయాలి. ఒప్పుకున్నప్పుడు మనకే మనశ్శాంతి అనేది దొరుకుతుంది. ఇంకొక మార్గం లేదు ఇక్కడ. అందుకనే పూర్వం పతివ్రతలు అన్నారు. మనకి మొన్న మొన్న తెలిసిన రామకృష్ణ పరమహంస గారు భార్యనే దైవంగా ఆరాధించాడు ఆయన. ఆ సాక్షాత్తు అమ్మవారనే అనుకున్నాడు భార్యని. ఇందులో ఆడామగ ప్రసక్తి ఏమీ లేదు. బాగుపడదలుచుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇంకొకళ్ళకి చెప్పటం కాదు, ఆయన భార్యని దైవంగా ఆరాధించాడు కదా, మీరు కూడా ఆరాధించండి అని మనం మన భర్తలకి చెబితే అంతకంటే నీచమైన విషయం ఇంకోటి లేదు. అలా కాదు, ఎవరికి వాళ్ళు బాగుపడదలుచుకున్నప్పుడు పక్కనున్న మనిషిని దైవంగా ఆరాధించమని, సర్వత్రా దైవం ఉన్నాడని. ఈ భర్తనో భార్యనో అనుకునే వాళ్ళు 24 గంటలు మన జీవితంలో ఇంట్రెస్టులుగా పార్ట్నర్స్గా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర సాధన మొదలుపెట్టినప్పుడు అది పర్ఫెక్ట్ సాధన అవుతుంది. అంటే ఇహము పరము అంటారు. నిత్య జీవితంలో డే టు డే లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే మాట మాటకి అవతల మనిషిని రెసిస్ట్ చేసి, అవతల మనిషి ఏది మాట్లాడినా తప్పే, వాళ్ళు మాట్లాడిన మాటలకు మనకు రియాక్షన్, తిక్కలు చికాకులు, అవతల వాళ్ళు మాట్లాడితే తప్పు, మాట్లాడకపోతే తప్పు, వాళ్ళ మీద మనకు ఒపీనియన్, దీంతో జీవితాన్ని నరకం చేసుకుంటాం. కాబట్టి మొట్టమొదటి దంపతులైనటువంటి కర్దమ్ముడు దేవహూతి ఎలా బతికారు, ఎలా నివసించారు అని ఇక్కడ చక్కగా చెప్తూ ఉన్నారు. ఈ రకంగా ఆవిడ ఎంతో శ్రద్ధతో భర్తకి సేవ చేస్తుంది. ఆయన మనసు తెలిసి ఉంటుంది ఆవిడ. ఆయనకు కావలసినవన్నీ చేసి పెడుతుంది. ఆయన అడగలేదు ఇవన్నీ చెయ్యమని. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. భర్త సంతోషమే తన లైఫ్ అనేటట్టుగా ఆవిడ తన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంది. ఎంతో చనువుతో భర్తతో కలిసి ఉంటూ భర్తనే దైవంగా ధ్యానం చేస్తూ ఉంది. దైవం అంతటా ఉన్నప్పుడు ఎవరిలో అయినా చూడవచ్చు ఆ దైవాన్ని. భర్త తనతో పార్ట్నర్ కాబట్టి ఆ భర్తలో చూస్తూ ఉన్నది ఆవిడ. అందులో ఆయన సామాన్యుడు కాదు, ఆయన మహా ఋషి. అతనితో చక్కగా మృదువుగా మధురంగా మాట్లాడేటటువంటి పద్ధతిలో ఎప్పుడు ఏమరుపాటు చెందలేదు. అంటే పొరపాటున కూడా గట్టిగా మాట్లాడలేదు. మృదువుగా మధురంగా మాట్లాడేదిట. మృదువుగా అంటే డెలికేట్గా చక్కగా మాట్లాడేదన్నమాట. దైవయోగాన్నైనా తప్పించగల సమర్థుడు కర్దముడు. అటువంటి వాడు చూశాడు ఇదంతా కూడా. భార్య ఇట్లా చేస్తోంది, తనకి భార్య ప్రవర్తన అంతా కూడా గమనించాడు ఆయన. చక్కగా ఎంతో సంతోషంగా ఆవిడ చేస్తూ ఉన్నది అని ఆయనకు అర్థమైంది. అట్లాగే తన సేవ చేయటంలోనే ఆవిడ వేరే ఇంకొక ఇంట్రెస్ట్ ఏది పెట్టుకోలేదు. తన సేవలో శ్రమపడుతూ దేహం కూడా ఆవిడకి చిక్కిపోయింది. అంటే ఒక రాజుగారి కూతురు ఆవిడ ఎంతో చక్కగా జీవితం గడిపింది. ఇక్కడ ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత దేహం కూడా సన్నబడింది, చిక్కిపోయింది. దేవహూతి అని చూసి పాపం జాలేసింది ఆయనకి భార్యను చూడగానే. ఎంతో కరుణార్ద్ర దృష్టితో ఒకరోజు భార్యను చూసి ఎంతో చక్కని మధురమైన సంభాషణలతో ఇలా అన్నట్టు ఆయన. అంటే మనం ఏం చేస్తాము అని ఇక్కడ నిజంగా తలుచుకోకూడదు. భార్య భార్య చేసినా భర్త చేసినా అది సేవ అని మనం అనుకోము. ఎందుకంటే ఒక ఫ్యామిలీ అనేది ఉన్నప్పుడు ఇద్దరూ పనులు చేయాల్సి వస్తుంది, ఇద్దరూ చేస్తారు. అవతల వాడు పని చేయడం మన జన్మ హక్కు అనుకుంటాం మనం. అదేమిటో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.
అవతల వాడిలా ఉండటం మనం కండిషన్ చేస్తాం. మనం అవతల వాళ్ళని ప్రతి క్షణం ఎడ్యుకేట్ చేయాలని ప్రయత్నం చేస్తాం. అలా ఉండకూడదు, ఇలా ఉండాలి. అది ఎంత పొరపాటో మనకు అర్థం కాదు. ఎందుకంటే మనల్ని మనం దిద్దుకోవచ్చు కానీ, మన బొమ్మ మనం దిద్దుకోవాలి కానీ, అద్దాన్ని దిద్దటానికి ప్రయత్నం చేసినందువల్ల జీవితం ఎప్పుడూ బాగుపడదు. అది మనకి కనపడుతూనే ఉంది. సంసారాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో? సుఖంగా హాయిగా ఉన్నారా అంటే లేరెవరు. అందరూ ఇట్లాగే ఉన్నారు. ఘర్షణగా ఉంది జీవితం. ఘర్షణగా ఎందుకున్నది అంటే ఒకరినొకరు ఒప్పుకోకపోవటం వల్ల, మనలో మనం వినయము అనే చక్కని గుణాన్ని సాధించుకోకపోవటం వల్ల, భక్తి అనేది లేదు, శ్రద్ధ లేదు, వినయం లేదు, అవతల వాళ్ళని ఒప్పుకోవటం లేదు, విపరీతమైన అహంకారం ప్రతి వాళ్ళకి. ఆ అహంకారం అంటే ఏంటంటే అవతల వాడు మాట్లాడిన భార్య కానీ భర్త కానీ వాళ్ళు మాట్లాడిన మాటకి మనము రియాక్ట్ అయిపోతూ ఉంటాం. ఎప్పుడూ రియాక్షనే. ఏది ఒప్పుకోం. ఒప్పుకుంటే రియాక్షన్ ఉండదు. మరి నాలాంటి వాడే కదా ఆయన కూడా ఆవిడ కూడా అనే భావం ఉంటే రియాక్షన్ రాదు. ఆ సే చేసే పనులన్నీ మనము టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాం. తీసుకున్నందువల్ల ఏమవుతుంది, మనకు అలవాటైపోతుంది. ఆవిడ ఆ పనులన్నీ ఆవిడ చేస్తుంది కదా, ఆ పనులన్నీ ఈయన చేస్తాడు కదా అని ఫిక్స్ అయిపోతాం. ఒక పూట చేయకపోతే గొడవలు అయిపోతాయి. ఇక్కడ అట్లా కాదు. ఆ సేవాభావంతో ఆవిడ సేవ చేస్తోంది. ఆయన అమ్మయ్య బాగా జరుగుతోంది, నాకు కాళ్ళు విసుగుతోంది భార్య పడుకునేటప్పుడు ఆహా ఓహో అని అనుకునే తత్వం కాదు ఈయన ఇక్కడ. ఆయన ఏం చేస్తున్నాడు, ఆ సేవనంతా కూడా గమనించాడు. జాగ్రత్తగా చూస్తే పాపం చిక్కిపోయింది ఈవిడ, శరీరం కూడా సన్నబడింది అని ఎంతో ప్రేమగా ఒకరోజు ఇట్లా అన్నట్ట. మన రికార్డింగ్ నెంబర్ 128లో పార్ట్ ఏ అయిపోయింది. మళ్ళీ చెప్పుకుందాం.